నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా తీరంలో హౌస్ బోట్ను ప్రారంభించిన సీఎం, EU రాయబారి. విజయవాడ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అనుబంధ విభాగం పటమట వాకర్స్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా తోట లక్ష్మి ఏకగ్రీవంగా ఎంపిక. సమాజ సేవలో భాగంగా నిరుపేదలకు, నిరాశ్రయులకు చీరలు, దుప్పట్లు పంపిణీ. హెచ్ ఫౌండేషన్ యొక్క స్వస్థ భారత్ మిషన్ భాగంగా దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఫౌండేషన్ ఏర్పాటు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని క్రియేటివ్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ను టూరిజం డెస్టినేషన్గా మారుస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా హాజరై సీఎం యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్పీతో కలిసి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు. ఇరువురు కలిసి కృష్ణ హారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ను ప్రారంభించారు. తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ్ ప్రతిరూపమని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఆవకాయ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, మన సంప్రదాయం, సాంస్కృతిక వైభవానికి చిహ్నం. ఆహారం అంటే ఇండియా, ఇండియాలో కమ్మనైన ఆహారం అంటే ఆంధ్ర వంటకాలు అనేలా మనం గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా అక్కడ ఏపీ షెఫ్లు ఉండటం మన ప్రత్యేకత. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆవకాయ ఉత్సవాలు జరుగుతున్నాయి. కృష్ణా నదీ తీరం ఓవైపు, కనకదుర్గ ఆలయ ఆధ్యాత్మిక వైభవం మరోవైపు ఉంది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఆవకాయ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నాం. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ, గోదావరి జిల్లాలో కోడి పందాలు, ఇలా వరుస సంబరాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలికలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలు నమోదు చేసిన పోక్సో కేసుల్లో కఠినమైన శిక్షణలు పడుతున్నాయని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు. పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజీ, సీడీఆర్ విశ్లేషణ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, DNA సేకరణ వంటి అంశాలపై సకాలంలో తీసుకుంటున్న చర్యల వల్ల నిందితులపై నేరం రుజువవుతుందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఛార్జిషీటు దాఖలు చేయడం, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోను కాకుండా సాక్షులతో న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పించడం తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. భవానీపురం మహిళా పోలీస్ స్టేషన్, నున్నా, అజిత్ సింగ్ నగర్ స్టేషన్లలో నమోదైన 4 పోక్సో కేసుల్లోని ముద్దాయిలకు ఒక్కొక్కరికి 20 సంవత్సరాల కఠిన కారాగార వాసం, జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వారికి జైలు శిక్షలు పడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ మురళీకృష్ణ, ఏసీపీలు ఎమ్మెల్యే దైవప్రసాద్, లతా కుమారి, సిఐ వాసవి పాల్గొన్నారు. 2 కేసులు మన మహిళా PS ద్వారా జరగడం జరిగింది. ఇంకో కేసు వచ్చేసి నున్నా PSలో, 4వ కేసు వచ్చేసి అజిత్ సింగ్ నగర్లో. సో మెయిన్ రీజన్ మన కన్విక్షన్ రావడానికి కారణం ఏంటంటే, ఒక కేసు కట్టడమే కాదు, ఎన్టీఆర్ కమిషనరేట్ కేసు కట్టిన తర్వాత ఆ కేసుని పర్స్యూ చేసి ఫైనల్గా అక్యూజ్ని ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు, NATPIT టెక్నాలజీ చేసి అక్యూజ్ని ట్రేస్ చేసి, అదేవిధంగా ఫాస్ట్ ట్రయల్ కండక్ట్ చేసి, దాని తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్స్ కూడా FSLకి పంపించి దానికి స్పెషల్ టీం పెట్టి ఫాలోఅప్ చేయించి ఇమీడియట్గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ విట్నెస్కి బ్రీఫింగ్ చేయించి, ఎస్పెషలీ మా CMS సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల ఈ 4 కన్విక్షన్స్ రావడం జరిగింది. సో ఇది మన స్టేట్లోనే 4 కేసులు 20 ఏళ్ళు కన్విక్షన్ రావడం అనేది ఒక అచీవ్మెంటు. ఈ 4 కేసుల్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో ఒక 5 years అమ్మాయి కేసు ఉంది, ఒక 8 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఒక 16 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఇంకోటి ఒక 14 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, పాక్సో కేసే కాదు, కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాని కన్విక్షన్ వరకు పర్సూ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 20 years వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది.
సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికీ వెళ్ళాలి. సో పాక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్టరింగ్ కేసెస్, అది కన్విక్షన్ వరకు విల్ సీ ఇట్ త్రూ అని. సో ఏదన్నా మీరు దీని నెక్స్ట్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన టాస్క్ ఫోర్స్ ద్వారా మన బేబీ చిన్నపిల్లల ట్రాఫికింగ్ కేసు కూడా పర్స్యూ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పటివరకు 4 కేసులు పెట్టడం జరిగింది. మొత్తంగా ఆ 4 కేసుల్లో 40 మంది అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 40 మందిలో 32 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. 12 బేబీస్ కూడా ప్రాపర్గా వాళ్ళని కూడా సెక్యూర్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు. సో వన్స్ ఇట్ విల్ గో హెడ్, దాని మీద కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు దీంట్లో 4 IOs, దాని 2 కేసులు మా సిఐ వాసవి గారు చేయడం జరిగింది. ఇంకో 2 కేసులు మా ఏసీపీ నార్త్ శ్రవంతి రాయ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ అప్డేట్ మీకు ప్రెస్ ద్వారా అందరికి తెలియజేయడం జరుగుతుంది. సత్యబాబు కోడి పులావ్ పేరిట విజయవాడ వాసులకు సరికొత్త రుచులను పరిచయం చేసిన చైతన్య నేతృత్వంలో తాజాగా హలీం రెస్టారెంట్ నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. పటమట నగర్ వద్ద ఏర్పాటైన హౌస్ ఆఫ్ హలీంను స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా చైతన్య నగర ప్రజల కోసం హలీంను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. హౌస్ ఆఫ్ హలీం విజయవాడ వాసులు ఆదరణ చూరగొలగన్నదన్నారు. విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో అందరూ ఇష్టపడి ఆస్వాదించే హలీం విజయవాడ వాసులకు నిరంతరం అందించేందుకు పటమట బందర్ రోడ్ జేడీ నగర్ వద్ద హౌస్ ఆఫ్ హలీం పేరిట సరికొత్త రెస్టారెంట్ సిద్ధమైంది. హౌస్ ఆఫ్ హలీంను స్వచ్ఛందంగా కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభి ప్రారంభించారు. అనంతరం ఆయన హలీం రుచిని ఆస్వాదించారు. అనంతరం పట్టాభిరామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే సత్యబాబు కోడి పులావ్ పేరుతో రెస్టారెంట్ను నెలకొల్పి విజయవాడ వాసుల ఆదరాభిమానాలు పొందిన చైతన్య ప్రస్తుతం హలీం రుచులు అందించేందుకు హౌస్ ఆఫ్ హలీం ఏర్పాటు చేయడం మదవహమన్నారు. రంజాన్ మాసంలో మాత్రమే లభ్యమయ్యే హలీం నిరంతరం అందించే విధంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించామని తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వచ్చేది హలీం. గతంలో కేవలం హైదరాబాద్ వాసులకే పరిమితమైనటువంటి హలీం గత కొద్ది సంవత్సరాలుగా విజయవాడలో కూడా విస్తృతంగా అందుబాటులోకి రావటం, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హలీంని అమితంగా ఇష్టపడటం, నాతో సహా నేను కూడా హలీంకి పెద్ద అభిమానిని, ఎంతో ఇష్టంగా హలీంని ఆస్వాదిస్తూ ఉంటాను. ఇటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం మిత్రుడు చైతన్య మరి గతంలోనే సత్యబాబు కోడి పులావ్ అనేటటువంటి ఒక వెరీ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ని నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకుని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వాడేటటువంటి ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా ఏమాత్రం కూడా క్వాలిటీని తగ్గనివ్వకుండా స్వయంగా తనే దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తూ ఇప్పటికే సత్యబాబు కోడి పులావ్ బ్రాండ్తో మంచి పేరు సంపాదించుకున్నటువంటి సోదరుడు చైతన్య ఇప్పుడు సరికొత్తగా హౌస్ ఆఫ్ హలీం పేరుతో మరి ఇక్కడ నగరవాసులకి హలీం యొక్క రుచుల్ని చేరువ చేస్తూ ఇవాళ ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. నేను గతంలో చాలా హలీం సెంటర్స్ని చూశాను, కానీ ఈ హౌస్ ఆఫ్ హలీం కోసం క్రియేట్ చేసినటువంటి యాంబియన్స్ ఏదైతే ఉందో చాలా సరికొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా, మోస్ట్ హైజీనిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయటం, అంటే ఫ్యామిలీతో సహా వచ్చి కూర్చుని హలీంని ఆస్వాదించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, మంచి యాంబియన్స్ను కూడా క్రియేట్ చేసి ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి చైతన్యాన్ని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడే
హలీం నేను కూడా రుచి చూశాను, చాలా రుచికరంగా ఉంది. హైదరాబాద్లో దొరికేటటువంటి మోస్ట్ పాపులర్ హలీమ్స్కి ఏమాత్రం తగ్గకుండా అదే రకమైనటువంటి రుచి, దానికి మించినటువంటి రుచిని ఈ రోజున విజయవాడ నగర వాసులకు అందిస్తున్నందుకు చైతన్యకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ హౌస్ ఆఫ్ హలీం కూడా తప్పకుండా ప్రజలందరి ఆదరాభిమానాలు చూరుకొని నగరవాసుల యొక్క హలీం తినాలన్నటువంటి కోరికను పెద్ద ఎత్తున ఈ హౌస్ ఆఫ్ హలీం తీరుస్తుందని ఆశిస్తూ ఈ వెంచర్ మంచి సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ చైతన్యకి వారి టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో బేసిక్గా ఈ హలీం కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ డీటెయిల్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ కానీ పర్షియన్ ఇటాలియన్ స్టైల్ థీమ్లో తీసుకొచ్చాము మేము. ఈ హలీం చేసే ప్రాసెస్ కూడా చాలా టఫ్ ప్రాసెస్, 8 hours ఫుల్ హార్డ్ వర్క్తో చేయాల్సిన ప్రాసెస్ అండి ఇది. దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కానీ 16 టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడతాం మేము చేయడానికి. చాలా చాలా రీసెర్చ్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. అందుకే ఇంత ఇటాలియన్ స్టైల్లో తీసుకొచ్చామండి. సో ఫ్యామిలీతో వచ్చి కూర్చుని ఎంచక్గా తినేలాగా అంతా డీటెయిల్గా చేసాం మేము. పటమట గణపతి సత్యనారాయణ స్వామి ఆర్చ్ ఆపోజిట్లో హౌస్ ఆఫ్ హలీం అనేది ఉన్నది సార్, తప్పకుండా రండి. నేను రుచి చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా వచ్చి చైతన్య తయారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి హలీంని హౌస్ ఆఫ్ హలీంలో అందరూ కూడా రుచి చూడాలని కోరుకుంటున్నాం. సమాజ సేవలో హెక్టిక్ ఫౌండేషన్ గత 23 ఏళ్లుగా కీలక పాత్రను పోషిస్తోందని, ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని HETCH ఫౌండేషన్ కో చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ మొగులూరి ఎలిజబెత్ రాణి అన్నారు. సమావేశంలో భాగంగా ఆమె నిరుపేదలకు, నిరాశ్రయులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామాజిక సంక్షేమం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి అనేక కార్యక్రమాలను ఈ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో హెచ్ ఫౌండేషన్ యొక్క స్వస్థ భారత్ మిషన్ భాగంగా దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుందన్నారు. సామాజిక బాధ్యతతో భాగంగా తీవ్రమైన చలి నుండి నిరుపేదలను కాపాడటానికి హెచ్ ఫౌండేషన్ 10,000 దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిరాశ్రయులు, వృద్ధులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలుస్తుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొగులూరి ఎలిజబెత్ రాణి. నేను హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మేము మరి ఈ చలికాలంలో చలికి ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మరియు వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 బ్లాంకెట్స్ డ్రైవ్ని స్టార్ట్ చేశాం. ఏమంటే రావట్లేదండి. నేను హెచ్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు మొగులూరి ఎలిజబెత్ రాణి. నేను హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మరి మేము పేదవారికి, వృద్ధులకి మరి ఈ చలికాలంలో వాళ్ళకి 1,00,000 దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ డ్రైవ్లో భాగంగా ప్రతి ఒక్క చోట కూడా మరి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పంపిణీ చేస్తూ వస్తున్నాము. అలానే మన విజయవాడలో కూడా మరి ఎక్కడైతే పేదలు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి మరి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము దుప్పట్లు మేము ఒక 8,500 దుప్పట్లు మరియు చీరలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒక 2,000 చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరి ఇంకా కూడా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా మేము ఈ డ్రైవ్ని కొనసాగిస్తాము. అలానే ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ హెచ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పేదవారికి అందేలాగా చూస్తాము. త్వరలో కూడా మేము మెడికల్కి సంబంధించి క్యాంప్స్ పెట్టడానికి చూస్తున్నాము. వృద్ధులకి కానీ పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి వైద్యం అందేలాగా మేము కంపల్సరీ కూడా ఈ సంస్థ ముందుంటుంది. అందరికీ నా పేరు వచ్చేసి మొగులూరి ఎలిజబెత్ రాణి. నేను హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మరి మేము ఈ సంస్థ నుంచి ఎంతో
మంది నిరుపేదలకు మరి చలికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న వారికి 1,00,000 బ్లాంకెట్స్ డొనేషన్గా డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఈ డ్రైవ్లో భాగంగా ఇక్కడ విజయవాడలో కూడా 4 రోజుల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము ఒక 8,500 బ్లాంకెట్స్ పంపిణీ చేశాము. అలానే మహిళలకు కూడా సంక్రాంతి సందర్భంగా చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మా ఈ ప్రోగ్రాం ఇంకొక 2 రోజులు ఉంటుంది ఇక్కడ విజయవాడలో. విజయవాడ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అనుబంధ విభాగం పటమట వాకర్స్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా తోట లక్ష్మి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఉదయాన్నే వాకింగ్ వ్యాయామం అలవాటుగా మార్చుకోవాలని తోట లక్ష్మి చెప్పారు. 23 సంవత్సరాలుగా ఈ వాకర్స్ అసోసియేషన్లో తన వంతు సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత విస్తృతంగా సేవలు అందిస్తానని తోట లక్ష్మి తెలిపారు. ప్రగతి పదంలో నడిపించడానికి అమ్మమ్మ నన్ను ఒప్పుకున్నాను. అంచేత అలాగే ట్రెజరర్ కె లక్షాధికారి పద్మ గారికి కూడా మరి జిల్లా గవర్నర్ గారు శాల్వాతో సత్కారం. ఈ యొక్క ముగ్గులు పోటీల్లో పాల్గొన్న వారు స్పోర్ట్స్ ఆఫీసర్ గారు వారికి మరొకసారి అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వరకు పటమట వాకర్స్ అసోసియేషన్ అనుబంధ విభాగమైనటువంటి పటమట వాకర్స్ అసోసియేషన్ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా తోట లక్ష్మి గారిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వాకర్స్ ఇంటర్నేషనల్ అధికారి కార్యక్రమానికి ఈరోజు ఆహ్వానించినందుకు పటమట వాకర్స్ సభ్యులకి మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తోట లక్ష్మి గారు మరిన్ని పదవులు అలంకరించాలని, అసోసియేషన్ ఐక్యతను కాపాడాలని, ముఖ్యంగా నడక యొక్క ప్రాముఖ్యతని ప్రాచుర్యంలో తీసుకురావాలని చెప్పి వారికి అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలందరికీ నా నమస్కారం అండి. నేను ఇప్పుడు ఈ వాకర్స్ అసోసియేషన్లో 23 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి వర్క్. నేను మామూలు ఓన్లీ సభ్యురాలుగా తీసుకుని ప్రెసిడెంట్ పదవి వచ్చే వరకు నేను ఇందులో సేవలు అందిస్తూనే ఉన్నాను. ఇంకా సేవలు చేయాలనే కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరందరూ జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ కు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మంజూరు చేసిన 5,000 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ వనరుల సమీకరణ పరిమితిని 10,000 కోట్ల నుంచి 12,000 కోట్లకు పెంచడానికి అనుమతించింది. పలు పరిశ్రమలకు భూమి కేటాయింపు ప్రోత్సాహకాలు అందిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలను అనంతరం ఆయన విలేకరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిందన్నారు. లాజిస్టిక్స్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం సంస్థాగత మూలధనాన్ని సమీకరించేందుకు తగిన పరిణామంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఫండ్ ను ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభ స్పాన్సర్ గా మొత్తం మూలధనంలో 10 నుండి 20% వాటా అందించనుంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ గా మార్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాలకి మాకు అక్కర్లేదని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు మాకు. ఇప్పుడు దీని మీద రాయలసీమ దాని మీద సరే ఆయన ఏమన్నాడు, వాళ్ళు ఓకే ఉండండి. ఇప్పుడు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మన పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం లేదు, మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత పర్వేష్ పోర్టల్లో 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టల్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు. అప్లై చేస్తే 19/7/2021 ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఈఏసీ రిక్వెస్టెడ్ ఫర్ అడిషనల్ డీటెయిల్స్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీద ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అడిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఎన్జిటి. అడిగినప్పుడు వారు బాధ్యత రాయలసీమ మీద విపరీతమైన మొసలు కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19/7/2021 అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే, రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే వెంటనే 4 రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మీరు రిప్లై ఇవ్వాలి కదా. వారు అడిగిన దానికి ఇవ్వకోకుండా అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర స్పందన వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులు అని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. సకాలంలో రోడ్డు ప్రమాద బాధితులు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించేలా చేసి వారి ప్రాణాలు నిలపడంతో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అంబులెన్స్ డ్రైవర్లు మరియు ఓనర్లను గౌరవిస్తూ ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించింది. అంబులెన్స్ సేవలను ప్రజలకు తెలియజేసేలా అంబులెన్స్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అంబులెన్సులు డ్రైవర్లు అప్రమత్తత, రోడ్డు డిసిప్లిన్, అంకిత భావం వల్లే రోగులు సమయానికి హాస్పిటల్కు చేరగలుగుతున్నారని అన్నారు. అత్యంత సంక్షోభ సమయంలో వారు సమాజానికి నిజమైన సేవ చేస్తున్నారని అన్నారు. హాస్పిటల్ డైరెక్టర్ జె రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్లో కాదు అంబులెన్స్లోనే మొదలవుతుందన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ అలసట లేకుండా పనిచేసి అంబులెన్స్ డ్రైవర్లు ఓనర్లు నిజమైన ప్రాణ రక్షకులని తెలిపారు. వారికి తమ కృతజ్ఞతలు తెలుపుతూ తమ భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి ఈ ప్రభుత్వం నిర్వహించామన్నారు. ఈరోజు వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ వారు ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము, అంబులెన్స్ సేవలు అనేది చాలా విస్తృతంగా అందరూ ఉపయోగించుకోవాలనేదే వారి తాపత్రయము. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్లో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే మనిషి బతికే అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకి కావచ్చు, లేదంటే మిగతా సందర్భాల్లో కావచ్చు, అంబులెన్సులు వెళ్తున్న క్రమంలో వారికి ఖచ్చితమైన ప్యాసేజ్ ఇవ్వాలా, ఒక గ్రీన్ ఛానల్ మాది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కూడా అస్త్రం అనే యాప్లో ఈ పాత్ అనే ఒక కాన్సెప్ట్ని త్వరలో తీసుకొస్తున్నాము. సో అన్ని అంబులెన్సులు కూడా రిజిస్టర్ చేసుకునేసేసి వారు వెళ్ళే క్రమంలో అందరికి కూడా వారికి ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వడానికి పోలీస్ శాఖ విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సందర్భంలో మణిపాల్ హాస్పిటల్ వారు ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొందరికి సిపిఆర్ మీద అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రామాంజనేరెడ్డి, నేను హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్స్. ఈరోజు వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని విజయవాడలో ప్రజలకి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా తొందరగా హాస్పిటల్కి రీచ్ అయితే త్వరగా వైద్యం చేయించి ఆ వ్యక్తి తాలూకా ప్రాణాన్ని కాపాడడం కానీ, లేదా రకరకాల అవయవాలను కాపాడడం కానీ జరుగుతుందని చెప్తుంటాము.
ఆ విధంగా డాక్టర్స్ని ఏమంటారంటే కనిపించే దేవుళ్ళు అంటారు. అయితే ఈరోజు ఈ సందర్భంగా ఇటువంటి మంచి రోజున ఇంకొక ఇద్దరిని మనం ఈరోజు స్మరించుకోవాలండి. ఒకటి కనిపించిన హీరోలు అయినటువంటి అంబులెన్స్ డ్రైవర్స్ చాలా సకాలంలో స్పందిస్తూ చాలా స్పీడ్గా వెహికల్స్ తోలుకుంటూ ఎక్కడెక్కడ ఎలాంటి లొకేషన్ సరిగా తెలిసినా తెలియకపోయినా ఆ వ్యక్తిని పికప్ చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి, వాళ్ళు చాలా నేర్పుతో ఓర్పుతో చక్కగా పేషెంట్ని హాస్పిటల్కి చేర్చేంత వరకు వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటుంటారు. కనపడిన రెండో హీరో ఎవరంటే మన పోలీస్ వ్యవస్థ కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు. వీళ్ళు అటువంటి అంబులెన్సెస్కి చక్కగా దారిప్పించడం, లేదంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడము, అంబులెన్స్ ఉన్నప్పుడు మిగిలిన ట్రాఫిక్ని ఆపి వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనేది. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరికి నేను స్పెషల్గా కృతజ్ఞతలు చేయదలుచుకుంటున్నాను మా హాస్పిటల్ తరపు నుంచి. బోత్ అంబులెన్స్ డ్రైవర్స్కి పోలీస్ వారికి ఇద్దరికి కూడా ఈ రోజున మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పడానికి సంతోషిస్తున్నాను సార్. ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు అంబులెన్స్ ర్యాలీ అనేది విజయవాడ సిటీలో నిర్వహించబడుతోంది. సో ఎమర్జెన్సీస్లో ఏం చేయాలి ఏంటి ఎట్లా అనేది మెయిన్ అవగాహన కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పద్మభూషణ్ సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ కాంస విగ్రహం ఆవిష్కరణ ఈ నెల 11న గవర్నర్ పేటలోని లెనిన్ సెంటర్ నందు ఆవిష్కరిస్తున్నామని పద్మాలయ స్టూడియోస్ అధినేత మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. మేరకు ఆయన ఏపీ ఫిలిం ఛాంబర్ హాల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ కమిటీ సుధాస్వామి, జి జితేంద్ర, శ్రీరాం బుజ్జిలతో ఎంతో కృషి చేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడ అంటే ప్రత్యేక అనుబంధం ఉండేదని, తన ప్రతి సినిమా విజయవాడకు వచ్చి తిలకించేవారని చెప్పారు. విజయవాడలో కృష్ణకు పెద్ద ఎత్తున అభిమాన సంఘం ఉండేదని, వాళ్లను కలుస్తూ ఉండేవారని చెప్పారు. తమ అభిమాన నటుడు కృష్ణ కాంస విగ్రహావిష్కరణకు కృష్ణ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన మనవడు జయకృష్ణ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలియజేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం గాంధీనగర్లో పెడదామనే ఉద్దేశంతో గాంధీనగర్ గవర్నర్పేట సెంటర్, గాంధీనగర్ అంటే అలంకార సెంటర్, గవర్నర్పేట అంటే అప్సరా సెంటర్, ఆ రెండింటి మధ్యలో పెడదామని ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమానికి మా ఫ్యాన్స్లో ముఖ్యులు సుధా, బుజ్జి, అలానే జితేంద్ర, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక 2 సంవత్సరాలుగా వాటి పర్మిషన్లు కానీ ఏ విగ్రహం పెడితే బాగుంటుంది ఇక్కడ అనేది అనేక విధాలుగా చర్చించి మంచి విగ్రహం తయారు చేసి మంచి సెంటర్లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు. కృష్ణ గారికి మొట్టమొదటి నుంచి విజయవాడ అంటే చాలా ఓన్గా చేసుకునేవాళ్ళు. విజయవాడ ఏ సినిమా రిలీజ్ అయినా విజయవాడకు రావటం, అప్పట్లో మనోరమ హోటల్లో దిగటం, ఇవన్నీ కూడా విజయవాడలో ప్రతి థియేటర్లోనూ ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అలంకార్ థియేటర్లో ఫస్ట్ సినిమా తేనిమనసులు రిలీజ్ అయినప్పటి నుంచి, అలానే ఊరసి థియేటర్లో మా 12 కాపురం కానీ అనేక హిట్ సినిమాలు, అలానే రాజవరాజ్ సెంటర్లో సింహాసనం కానీ ఈనాడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, అలానే అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్స్ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అలానే జై హింద్ టాకీస్లో మా ఓన్ పిక్చర్స్ అన్నీ చాలా రిలీజ్ అయ్యాయి. అలానే వినోద టాకీస్ మా సొంతంగా ఉండేది. ఇలా ప్రతి థియేటర్కి ఒక అనుబంధం ఉండేది. ఈ సెంటర్లో ఉన్న థియేటర్లన్నిటికీ ఆయన వెళ్ళని థియేటర్ లేదు. అన్ని థియేటర్లు మొట్టమొదటి రోజు మార్నింగ్ షో విజయవాడ రావటం, ఇక్కడ థియేటర్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కృష్ణా తీరంలో హౌస్ బోట్ను ప్రారంభించిన సీఎం EU రాయభారి. విజయవాడ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అనుబంధ విభాగం పటమట వాకర్స్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా తోట లక్ష్మి ఏకగ్రీవంగా ఎంపిక.
సమాజ సేవలో భాగంగా నిరుపేదలకు నిరాశ్రయులకు చీరలు దుప్పట్లు పంపిణీ. హెచ్ ఫౌండేషన్ యొక్క స్వస్థ భారత్ మిషన్ భాగంగా దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఫౌండేషన్ ఏర్పాటు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.